అందరికీ నమస్కారం. మళ్ళీ మీ ముందుకి ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. సో వదల గ్లిమ్స్ లాంచ్కి విచ్చేసిన అందరికీ వెల్కమ్. ఫస్ట్ ఈ స్టోరీ వంశీ గారు చెప్పినప్పుడు నేను నార్మల్గా ఏదో ఫ్యామిలీ స్టోరీ జస్ట్ జనరల్లీ అలాగే ఉంటుంది అనుకున్నాను. అండ్ నా రోల్ జగపతి బాబు గారి వైఫ్ అనగానే ఓకే, వైఫ్ జనరలీ రెగ్యులర్ రోల్స్ లాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ద స్టోరీ ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇది ఇందాక హృతిక చెప్పినట్టు ఎక్కడ నేను అయితే ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేంత వరకు లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దాట్ ఈస్ ద రీజన్. ఇది మోర్ దాన్ వర్కింగ్ విత్ సార్, ఆ ఎక్సైట్మెంట్ కంటే కూడా ద స్టోరీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ అనమాట ఫర్ మీ టు యాక్సెప్ట్ సో ఈజీలీ. సో థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ ద స్టోరీ. అండ్ జేబీ సార్, మీతో నేను మనోహరంకి పెట్టిన టార్చర్ మీరు మర్చిపోయి అవునా చెప్పలేను. ఒక్క మూమెంట్, ఒక్క మెమరీ ప్లీజ్. అసలు ఎన్ని మెమరీస్ అంటే నేను అసలు ఏం చెప్పలేను. అది సార్ జేబీ సార్ మీరైనా చెప్పాలి. ఏమి సీన్ చేయమన్నా ఏడుస్తాను అంటే ఇంకంతకంటే ఇంకా డీటెయిల్స్ చెప్పడం. సో ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ యునో మీరు, నేను ఇది నార్మల్ గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు, రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు కూడా మీకు మళ్ళీ చాలా మంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్ట్లు ఉన్నా కూడా, ఇట్ కేమ్ టు మీ అండ్ దట్ ఈస్ రియల్లీ I have to be very thankful, sir. Thank you so much. And meeto work cheyadam is Manoharam time lo oka phase, then ee time lo it's another phase. Ippudu koncham maturity వచ్చి కొంచెం ఐ am able to enjoy the company. So thank you so much, sir, for making it comfortable and easy. నాకు ఇప్పుడు ప్రతి scene కి the way you explained and everything, it matters a lot. So I think I could do my best అని అనుకుంటున్నాను. Thank you, sir. అండ్ చోటా సార్, మీతో వర్క్ చేయలేదు. సో ఆల్వేస్ ఐ నో దట్ మీరు వర్క్ చేసిన ఫిల్మ్స్కి మీ హీరోయిన్స్ అందరూ చాలా చాలా అందంగా ఉంటారు. సో ఈ సినిమాలో కూడా ఐ థింక్ 1 or 2 గ్లిమ్స్ చూసినా కూడా ఐ థింక్ సార్ ఐ లుక్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ గుడ్. అండ్ ఆల్సో ఇన్ ద సెట్ మీ ఎనర్జీ సార్ ఎవరు మ్యాచ్ చేయలేరు. అది 24 hours అవనివ్వండి, 48 hours అవనివ్వండి, 72 hours అవనివ్వండి, it doesn't matter. It will just go on. It is wonderful, sir. అది ఐ థింక్ అందులో ఒక 5% వచ్చినా I'll be very happy. So thank you so much, sir, for everything. And హృతిక, వర్కింగ్ విత్ యూ అసలు ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో, ఎప్పుడు ఎవ్రీ టైమ్ ద షార్ట్ ఇస్ దేర్, షీ ఇస్ రెడీ విత్ ద థింగ్. సో షీ ఈస్ వెరీ లవ్లీ అండ్ వీ హ్యావ్ ఫనీ మూమెంట్స్ టు సో మెనీ థింగ్స్. సో హృతిక ఇస్ వర్కింగ్ విత్ యూ ఇస్ వెరీ గుడ్. అంటే హృతిక అని నేను పర్టికులర్గా గుర్తు పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఐ గాట్ యూస్ టు కాలింగ్ యూ అముద బికాస్ దట్ వెల్ యూ హ్యావ్ blended in that role. So thank you so much for being there. And last but not the least, but you know, Kishore Naidu garu and Tammareddy Bharadwaj garu, thank you for this wonderful opportunity. Kishore Naidu garu, మీరు భోపాల్లో మాకు తెలుగు వంటలు, మాకు తెలుగు ఫుడ్ ఇచ్చినందుకు ఐఎమ్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంత మంచి ఫిలింలో తీయాలనుకోవడము, ప్లస్ మమ్మల్ని మాకు ఆపర్చునిటీ రావడము, ఇట్స్ గ్రేట్ థింగ్, సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరద్వాజ్ గారితో నేను ఇదివరకు మల్టిపుల్ ఫిల్మ్స్ చేశాను, రామ్మ చిలకమ్మ అండ్ అదర్ ఫిలిమ్స్. సో సార్, అప్పుడు మీ డైరెక్షన్లో చేశాను, మీ ప్రొడక్షన్లో చేశాను, ఇప్పుడు మళ్ళీ మీ ప్రొడక్షన్లో చేస్తున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ, సార్. ఒక ఫాదర్ ఫిగర్ నాకు మీరు.
and it really means a lot. Thank you so much, sir. And సారీ కార్తీక్ గారు, వదలా సాంగ్ కొంచెమే విన్నాం కానీ నేను ఫుల్గా విన్నాను. చాలా చాలా బాగుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ దిస్ మూవీ. ఎనీవే దట్ ఈస్ ద వండర్ఫుల్ సాంగ్. అండ్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి టైటిల్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి, అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.